గారు క్రికెట్ విశ్లేషకులు, అలాగే లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు క్రికెట్ విశ్లేషకులు చంద్రశేఖర్ గారు. మొదటగా చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏం లేదు, ఎంత హై వోల్టేజ్ మ్యాచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, మీ అంచనాలు ఏంటి, ఎటువంటి మ్యాచ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే డెఫినెట్ గా హై వోల్టేజ్ అనేటువంటిది ఉంటుంది. అందులోనూ ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు చాలా అనుమానాలు రేకెత్తాయి. ఒక పాకిస్తాన్ మేము ఆడము అని చెప్పేసి అని ఇది బాయ్కాట్ చేయటం బంగ్లాదేశ్ కి సపోర్టివ్ గా. సో కాబట్టి అసలు ఈ రోజున మ్యాచ్ జరుగుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠల మధ్యన అఫ్ కోర్స్ ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. పాకిస్తాన్ ఈస్ రెడీ టు ఫేస్ విత్ ఇండియా. సో కాబట్టి ఆ రకమైనటువంటి అంచనాలు అది. ఆ తర్వాత పాకిస్తాన్ లో మిస్టరీ బౌలర్ తారిక్ ఉన్నాడు, అతని మీద చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. అతని బౌలింగ్ యాక్షన్ గురించి అభిమానులు కూడా రెండుగా విడిపోయినటువంటి సందర్భం. కొంతమంది అతని బౌలింగ్ యాక్షన్ కరెక్ట్ గా ఉందని, కొంతమంది లేదు అనేటువంటి ఇది. సో ఈ రకంగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆఫ్ ద ఫీల్డ్ కొన్ని ఆల్రెడీ ఇవైనవి ఉన్నాయి కాబట్టి, డిస్కషన్స్ జరిగి ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ రకమైనటువంటి టోర్నమెంట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగానే మనం ఊహించినట్టుగానే దిస్ విల్ బి ఏ టఫ్ ఫైట్ అండ్ నిజంగానే మచ్ వెయిటింగ్ మ్యాచ్ ఇది. ఎప్పుడైనా కానీ యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకి ఏ రకమైనటువంటి హైప్ ఉంటుందో, లేదా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కి ఏ రకమైనటువంటిది ఉంటుందో, సో ఆ రకమైనటువంటిది ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మోర్ ఓవర్ ఈసారి పాకిస్తాన్ ఎట్లయినా ఒక సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దిస్ మ్యాచ్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. చంద్రశేఖర్ గారు, అంటే రెండు టీమ్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇండియన్ టీం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మరోవైపు T20 వరల్డ్ కప్ లో తలపడిన మ్యాచెస్ తాలూకా రికార్డ్ ఏం చెబుతోంది పాకిస్తాన్ తో? ఆఫ్ కోర్స్ మనకి తెలిసిన ఈవెన్ ఈ టోర్నమెంట్ అంటే ఈ మ్యాచ్ కి ముందు కూడా బ్రాడ్కాస్టర్లు కూడా వేస్తున్నటువంటిదే 7-1 8-1 చేస్తాం మేము అనేటువంటి ఇండియన్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి. సో ఆ రకంగా ఇండియన్ డామినెన్స్ అనేటువంటిది ఐసీసీ ఈవెంట్స్ లో పాకిస్తాన్ మీద చాలా స్పష్టంగా ఉంది. బట్ ఫర్ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కావచ్చు, లేకపోతే కనుక T20 లో ఒక మ్యాచ్, అది వాళ్ళు 21 లో జరిగినటువంటి మ్యాచ్ లో వాళ్ళు విజయాన్ని సాధించిన 10 వికెట్స్ విక్టరీ. సో అట్లాంటి ఒక రెండు విషయాల్ని కనుక మినహాయించేట్లయితే ఎప్పుడు కూడా ఇండియా డామినెన్స్ అనేటువంటిది, లెట్ ఇట్ బి ఏ 50 ఓవర్ ఫార్మెట్ ఆర్ 2020 ఫార్మెట్, ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూనే ఉంది. సో మరొకసారి అదే రకమైనటువంటిది కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియన్ టీం ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఒక రకంగా కంపారిజన్ లేకుండా ఉంది. ఇండియన్ టీం రైట్ ఫ్రమ్ ది ఓపెనర్స్ నుంచి అభిషేక్ శర్మ ఈస్ ఫిట్ టు ప్లే టుడేస్ మ్యాచ్, అదొక గుడ్ సైన్. అలాగనే తిలక్ వర్మ లాస్ట్ ఏషియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అనేది మనందరికీ గుర్తున్నటువంటిది. ఒక మ్యాచ్ హీరో అయిపోయాడు, నేషనల్ హీరో అయ్యాడు తిలక్ వర్మ. సో కాబట్టి అలాగా ఈవెన్ ఆఫ్ కోర్స్ బుమ్రా ఇస్ దేర్. సో హార్దిక్ పాండ్యా అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ గా అతను లాస్ట్ ఒక డౌన్ ద లైన్ 1.5 year బ్యాక్ అంత పెద్ద ఇది లేకపోయినా కూడా తర్వాత అతను ఇంజురీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటిది. ఈవెన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చాలా బాగా రాణించాడు. ఆ తర్వాత లాస్ట్ కంక్లూడెడ్ న్యూజిలాండ్ సిరీస్ కావచ్చు, లేకపోతే కనుక ఇప్పుడు T20 వరల్డ్ కప్ మొదటి 2 మ్యాచ్ల్లో కూడా, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయితే కనుక ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 2 వికెట్స్ తీయటమే కాదు, ఏ క్విక్ ఫైర్ 52 రన్స్ సాధించాడు. సో అందుకని హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ఫామ్ లో ఉండటం, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ ఆన్ ది పీక్ లో ఉండటం, ఇదంతా కూడా ఇండియా యొక్క బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది తెలియజేస్తుంది. అలాగనే బ్యాటింగ్ యూనిట్. కాకపోతే ఒకటే ఏంటి అంటే లాస్ట్ ఏషియా కప్ ఫైనల్స్ లో, అంతకుముందు లీగ్ ఫేజ్ లో జరిగినప్పుడు అభిషేక్ శర్మ షహీన్ షా అఫ్రిదీని ఏ రకంగా ఉతికి ఆరేశాడు అనేది తెలిసినటువంటిదే. బట్ ఆ తర్వాత ఫైనల్స్ లో అభిషేక్ శర్మ విఫలమైనప్పుడు డెఫినెట్ గానే ఇండియా కొద్దిగా తడబడింది, అందులో అనుమానం ఏం లేదు. ఆ తర్వాత తిలక్ వర్మ యొక్క హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల మనం గెలవగలిగాం ఆ మ్యాచ్ ని. సో అట్లా అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గానే ప్రైమ్ టార్గెట్ విల్ బి ఆన్ అభిషేక్ శర్మ. ఒకవేళ అభిషేక్ శర్మని కనుక ముందే అవుట్ చేసేట్లయితే దాన్ని ఏ రకంగా ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఇచ్చేస్తుంది అనేటువంటిది. ఎందుకంటే రింకు సింగ్ అంత పెద్ద ఆశించినటువంటి ఇదిలో లేదు. అఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ బైలాటరల్ సిరీస్ నుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఇందాక నేను చెప్పినట్టు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ మిడిల్ ఆర్డర్ ఏ రకంగా ప్రెషర్ ని తట్టుకుంటుంది అనేటువంటిది మాత్రం విల్ బి ఏ క్వశ్చన్. ఒకవేళ కనుక అభిషేక్ ని వాళ్ళు ఎర్లీగా ఎలా అయితే ఏషియా కప్ ఫైనల్స్ లో ముందే ఎర్లీగా అవుట్ చేయగలిగారో అలాగే కనుక చేసేట్లయితే మాత్రం ఇండియన్ మిడిల్ ఆర్డర్ విల్ బి టెస్టెడ్. అదర్వైజ్ కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ కన్నా కూడా ఇండియా ఆన్ ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ది ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఇండియా ఇస్
ఆన్ టాప్, నో డౌట్ ఇన్ దట్. రైట్. కాకపోతే పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి డెఫినెట్ గానే వాళ్ళ తారిక్ ఏ రకంగా బౌలింగ్ చేస్తాడు, వాళ్ళ ట్రంప్ కార్డ్ అంటూ ఉన్నారు. సో కాబట్టి తారిక్ ని ఏ రకంగా ఇండియన్ టీమ్ ఎదుర్కొంటుంది, అలాగనే ఏ రకంగా అతను పాకిస్తాన్ కి మ్యాచ్ విన్నర్ అవుతాడు అనేటువంటిది చూడాలి. షహీన్ షా అఫ్రిది ఆఫ్ కోర్స్ లాస్ట్ 1.5 years 2 years నుంచి కూడా అంత ఫామ్ లో ఏమీ లేడు. ఈవెన్ బలహీనమైనటువంటి జట్ల మీద కూడా లాస్ట్ USA తో జరిగిన మ్యాచ్ ని కూడా మీరు గమనించినట్లయితే కనుక హీ వాజ్ నాట్ ఎట్ దట్ పీక్. సో అందుకని వాళ్ళ బౌలింగ్ యూనిట్ అంత, ఈవెన్ సియామ్ అయూబ్ ఇస్ వెరీ ప్రెడిక్టబుల్. అందుకని ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ ఇదివరకు ఉన్నటువంటి బలంగా బౌలింగ్ లో ఉంది అనేటువంటిది ఏం లేదు. సల్మాన్ ఆగా మీద వాళ్ళు మెయిన్ గా ఆధారపడి ఉన్నారు. అలాగే ఫకర్ జమాన్, ఆఫ్ కోర్స్ సీనియర్ ప్రో బాబర్ ఆజం, వీళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఎలా ఆడతారనే దాని మీద పాకిస్తాన్ విజయావకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి.